హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో, ఈ రోజు నుంచి మీకు సీఎస్ఎస్ స్టార్ట్ అవుతుంది. సో, సీఎస్ఎస్ అంటే ఏంటి? ఓకే. సీఎస్ఎస్ అంటే కంప్లీట్ మీకు సపోర్టింగ్ ఫైల్ ఆఫ్ హెచ్టీఎంఎల్ అనమాట. ఓకే. సో, సీఎస్ఎస్ అబ్రివేషన్ ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే. వాట్ ఈజ్ క్యాస్కేడింగ్? వాట్ ఈజ్ స్టైల్? వాట్ ఈజ్ షీట్? సో, మీకు ఏం నేర్చుకున్నా సరే బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి మీకు ప్రతిదానికి అర్థం తెలియాలి. సో, ఫస్ట్ షీట్ అంటే అందరికీ తెలుసు. వాట్ ఈజ్ షీట్? సో, ఒక పేజ్ ఆఫ్ పేపర్‌లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని షీట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ షీట్, మార్క్ షీట్. సో, అట్లా అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ షీట్. ఓకే. వాట్ ఈస్ మెంట్ బై స్టైల్? సో, స్టైల్ అంటే అందరికీ తెలిసిందే. ఏంటి స్టైల్ అంటే? మంచి డ్రెస్అప్ గానీ, మంచి కలర్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ చూస్తే మంచి స్టైల్‌గా, మంచి పాష్‌గా ఉంది అంటాం. సో, దట్ ఈస్ నథింగ్ బట్ సో, మంచి మంచి కలర్స్ అట్లాగే ఒక ఫినిషింగ్ బావుంటే దాన్ని స్టైల్ అంటాం. మనం కూడా మంచిగా డ్రెస్అప్ అయితే దాన్ని కూడా స్టైల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్‌డేస్‌కి మనం ఎట్లా రెడీ అవుతాము? సో, అదంతా స్టైల్ అంటాము. సో, దట్ ఈస్ కాల్డ్ స్టైల్. సో, క్యాస్కేడింగ్ అంటే ఏంటంటే సడన్ అక్కర్ అనమాట. ఒక సడన్‌గా ఏదైనా మార్పు మార్పు కనిపిస్తే దాన్ని క్యాస్కేడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ రెయిన్. సో, రెయిన్ కూడా చూడండి సడన్‌గా పడుతుంది. అంతేగాని ఒక చుక్క, ఒక చుక్క, ఒక చుక్కతో స్టార్ట్ అవుతుందా? సో, ఫస్ట్ మబ్బొస్తుంది అవన్నీ కాదు. రెయిన్ అనేది ఒకేసారి పడుతుంది. సో, ఒకేసారి పడ్డాన్ని, ఒకేసారి చేంజ్ అవ్వడాన్ని క్యాస్కేడింగ్ అంటారు. ఓకేనా? సో, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఏదైతే హెచ్టీఎంఎల్ రాస్తున్నామో, ఆ హెచ్టీఎంఎల్‌లో కంటెంట్ ఎట్లా ఉండాలి అని డిజైన్ చేసేదే సీఎస్ఎస్. ఓకే. సో, ఈ సీఎస్ఎస్ లేనిదే ఒక పేజ్ అందంగా కనిపించదు. సో, ఈ రోజు నుంచి మీకు ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సింపుల్. వెరీ వెరీ సింపుల్ టాపిక్. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది ఈ సీఎస్ఎస్‌లో. సో, ప్రతి ఒక్క ట్యాగ్ గురించి మీకు తెలియాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పటివరకు మన హెచ్టీఎంఎల్‌లో మీకు ఒక నోట్‌ప్యాడ్ ఉపయోగించి టైప్ చేయడం నేర్పించాను. బట్ ఈ రోజు నుంచి మీకు కొన్ని సాఫ్ట్‌వేర్స్ పరిచయం చేస్తాను. వన్ బై వన్, వన్ బై వన్. సో, దాంట్లో మీకు తెలియవలసిన ఫస్ట్ సాఫ్ట్‌వేర్ ఏంటంటే నోట్ ప్లస్ ప్లస్. ఓకే. నోట్ ప్లస్ ప్లస్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా చూపిస్తున్నాను చూడండి. సో, ఇట్లా నోట్ ప్లస్ ప్లస్ అని టైప్ చేస్తే డౌన్లోడ్ నోట్ ప్లస్ ప్లస్ అని వస్తుంది. సారీ, క్లిక్ చేస్తే ఫస్ట్ వర్షన్ ఉంటుంది రిలీజ్. సో, అది క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో, డౌన్లోడ్ చేసిన దాన్ని ఒకసారి మీకు ఇన్‌స్టాల్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఎక్కడ డౌన్లోడ్ చేయమంటారు అని అడుగుతుంది. సో, మీరు పర్టికులర్ ప్లేస్ చూపిస్తే అక్కడ డౌన్లోడ్ అవుతుంది సేవ్. సో, ఇక్కడ కింద చూడండి టాస్క్ బార్‌లో మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ బార్‌లో. సో, దాని మీద క్లిక్ చేస్తే మీకు రన్ అవుతుంది. ఓకే. సో, యెస్. ఓకే. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చూపిస్తుంది. ఓకే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఐ అగ్రీ. నెక్స్ట్, నెక్స్ట్, ఇన్‌స్టాల్. సో, సింపుల్. ఫినిష్. ఓకే. సో, ఇప్పుడు మనకి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు దీనివల్ల యూజెస్ ఏంటో చెప్పుకుందాం. ఓకేనా? సో, నార్మల్‌గా మనం ఎట్లా హెచ్టీఎంఎల్స్ అవి క్రియేట్ చేసుకుంటాం అనేది మీకు తెలుసు. సో, నోట్‌ప్యాడ్‌లో హెచ్టీఎంఎల్ క్రియేట్ చేస్తే దానికి ఎంత మంచిగా రెస్పాన్స్ ఉంటుందో చూద్దాం. సో, ఇక్కడ ఒక ఐకాన్ ఉంది చూడండి న్యూ అని, అది క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ మీరు ఒకే ఎన్విరాన్మెంట్ మీద యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక ప్లాట్‌ఫామ్ ఒకటే బట్ నంబర్ ఆఫ్ ఫైల్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దాంట్లో ఫస్ట్ ఫైల్‌లో నేను ఒక హెచ్టీఎంఎల్ క్రియేట్ చేస్తాను. చూడండి. ఇక్కడ ఇంకో ప్లస్ చూడండి. హెచ్టీఎంఎల్ నేను ఓపెన్ ట్యాగ్‌గా రాశాను. క్లోజ్ ట్యాగ్ హెచ్ అని కొట్టగానే మీకు హెచ్టీఎంఎల్ అని వస్తుంది. అక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు కోడింగ్ ఈజీ అవుతుంది. సో, అట్లాగే హెడ్. ఓకే. అట్లాగే హెడ్. అట్లాగే హెడ్. రైట్. సో, అంటే మీకు దీంట్లో ఇన్‌బిల్ట్‌గా కోడ్ అనేది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది మీకు. సో, దానివల్ల వన్స్ మీరు ఓపెన్ ట్యాగ్ ఇస్తే ఆటోమేటిక్‌గా క్లోజింగ్ ట్యాగ్ అదే చూపించేస్తుంది. సో, అది మనకి దీనివల్ల ఉపయోగం. ఓకే. రైట్. సో, నెక్స్ట్ ఏముంటుంది మనకి బాడీ. రైట్. ఓకే. సో, ఓకే. అర్థమైందా? సో, ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే టైటిల్ ట్యాగ్ కూడా ఉంటుంది కదా! తెలిసిందే అందరికీ. టైటిల్, టైటిల్. హాయ్ దిస్ ఈజ్
సిఎస్ఎస్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది మన టైటిల్. సో టైటిల్ గుర్తుందిగా ఎక్కడ వస్తుందో అందరికీ. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో ఇంటర్నల్గా మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో చెప్పాను, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని రెండు ఉంటాయని సిఎస్ఎస్లో. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏంటంటే ఇక్కడ మీరు ఆ స్టైల్లో రాసుకుంటారు, అవునా? స్టైల్ అని చెప్పి మీరు ఇక్కడ మొత్తం అంతా ఏదైతే ఇస్తారో, సో ఇక్కడ ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బాడీ కలర్ కానీ ఇక్కడ ఏదైతే ఇస్తారో, ఓకే, ఇక్కడ ఇచ్చేది ఏదైనా సరే రిఫ్లెక్ట్ అవుతుంది, అవునా? బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో మనం నేర్చుకుంటున్నాం. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఎట్లా అంటే మీకు కంప్లీట్గా ఒక లింక్ తర్వాత చెప్తాను, అది ఫస్ట్ సిఎస్ఎస్ క్రియేట్ చేద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, సో ఇక్కడ ఉన్నాం. ఎస్, సో ఇప్పుడు ఒక హెచ్టిఎంఎల్ చేస్తున్నాము. ఓకే, హెడ్ బాడీ. సో బాడీలో నేను ఒక h1 ట్యాగ్ తీసుకుంటాను. వెల్కమ్ టు సిఎస్ఎస్ h1. ఓకే, అట్లాగే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. this is Virendra. Hyderabad. సో పారాగ్రాఫ్ క్లోజ్. ఓకే, సో ఈ రెండు కూడా ఓన్లీ చూడండి, ఇది సేవ్ చేయాలి. ఫైల్, సేవ్ యాజ్. సో మీకు తెలుసు కదా, ఎగ్జాంపుల్ .html, రైట్? సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్ ఫైల్స్. మీకు నోట్ ప్యాడ్లో అయితే ఆల్ ఫైల్స్ అని వస్తాయి, ఇక్కడైతే హైపర్ టెక్స్ట్ HTML అని కూడా వస్తుంది. సో ఇది మీరు సేవ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో నేను EXP అని పెట్టాను, సో దీంట్లో సేవ్ చేస్తున్నాను, చూడండి, సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. సో దీంట్లో మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లా మీకు సైడ్ చూడండి మైనస్ ప్లస్ అని ఉంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చూడండి, నేను టైటిల్ క్లోజ్ చేస్తాను, స్టైల్ క్లోజ్ చేస్తాను, బాడీ క్లోజ్ చేస్తాను, అంటే నాకు ఓన్లీ ఇది ఇంపార్టెంట్ ట్యాగ్స్. సో నేను ఇప్పుడు ఓన్లీ నేను టైటిల్లో చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, సో జస్ట్ ఓపెన్ టైటిల్ అండ్ చేంజ్ దిస్, రైట్? అట్లాగే నేను బాడీలో చూడాలి, సో మిగతా అన్నీ నాకు అనవసరం. సో బాడీలో ఓపెన్ చేస్తాను, బాడీలో చేంజెస్ చేస్తాను. సో ఇది మీకు ప్లస్ పాయింట్. ఓకే, మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి కోడ్లో అని భయపడని అవసరం లేదు. సో ఏ లైన్ టు ఏ లైన్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ చూడండి 12 to 17 మధ్యలో ఉన్నాయన్నీ బాడీలో ఉన్నాయి, 13, 14, 15 అన్నీ. ఓకే, ఒక బిఆర్ ట్యాగ్ ఇద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో యూజ్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సో ఇక్కడ చూడండి పైన ఎట్లా వస్తున్నాయో, అంటే ఆ పర్టికులర్ హెచ్కి సంబంధించినవి అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అంటే ఇవన్నీ లాంగ్వేజెస్ సంబంధించినవి అన్నమాట. చూడండి హెచ్రఫ్ అంటే పైన ఉంది హెచ్రఫ్ HTML అట్లా అన్నమాట. ఓకే, సో అది ఒక యూసేజ్ దీనివల్ల, Node++ వల్ల. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాము, ఒకసారి వెళ్ళి రన్ చేద్దాము ఎక్కడ ఉందో ఆ ఫైల్. సో EXPలో, సో దిస్ ఈజ్ ద ఫైల్. సో ఒకసారి రన్ చేసి చూద్దాము ఏమొస్తుందో. ఓకే, గుడ్. సో టైటిల్ వచ్చింది చూడండి, హాయ్ దిస్ ఈజ్ CSS ఎగ్జాంపుల్, సో వెల్కమ్ టు CSS. సో ఎట్లా వచ్చింది. సో నాకు ఇప్పుడు ఇది మేమేం చెప్పాను, ఇది ఒక స్కెలిటన్. సో దీనికి మనకు మంచిగా డిజైన్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా CSS అనేది ఉండాలి, అవునా? సో ఆ CSS మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం దీనికి సంబంధించింది, ఈ ఫైల్లో కాకుండా. ఇది వరకు ఏం చేసామంటే విత్ ఇన్ ద ఇంటర్నల్గా చేసాము, ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ తీసుకున్నాము. సో ఈ ఫైల్ని మనం CSS కింద సేవ్ చేద్దాం. సో నాకు ఇక్కడ 1 second,
ఓకే. అండర్‌స్టూడ్. సో, ఇప్పుడు మనం సీఎస్ఎస్‌లో బాడీ చేద్దాం. సో, దీని యొక్క సింటాక్స్ ఈజీ అండి. ఇంతే. ఓకే. సో, ఇప్పుడు ఆ బాడీలో మీరేం కావాలి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. ఓకే. సో, ఇది అండి సింటాక్స్ సింపుల్‌గా. సో, మీరిక్కడ ఆ బాడీలో ఏమేమి ఉండాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. చూడండి ఇంకోటి ఫాంట్ ఫ్యామిలీ. సో, మీకు ఫాంట్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఒక ఫైల్ కనిపించాలంటే కింద చెప్పాను కదా! ఇందాక హోవర్ అవుతున్నాయి. సో, దీన్ని ఒకసారి సేవ్ చేస్తే సీఎస్ఎస్ కింద, సో, సీఎస్ఎస్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మీకు ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతాయి. చూడండి. ఫైల్, సేవ్ యాస్, స్టైల్ డాట్ సీఎస్ఎస్. సో, స్టైల్ డాట్ సీఎస్ఎస్ అని నేమ్ ఇస్తున్నాను చూడండి. అలాగే ఇక్కడ సీఎస్ఎస్ అంటే ఏం చెప్పాను? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇదిగో చూడండి ఇక్కడ ఉంది. యెస్. సో, సేవ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మంచి కోడింగ్ అలవాటు ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా సిఎస్ఎస్ అనే ఒక ఫోల్డర్ తీసుకోవాలి. ఆ ఫోల్డర్లో సిఎస్ఎస్ ఫైల్ ఉంచండి. దట్ ఈస్ గుడ్. సో సేవ్. చూడండి ఇప్పుడు సేవ్ అయింది సిఎస్ఎస్ కింద. సో సేవ్ చేయక ముందు సేవ్ చేసిన తర్వాత మీకు ప్లస్ ఏంటో చూడండి. సో ఇక్కడ ఫాంట్ అని టైప్ చేస్తే చూడండి కింద ఫాంట్కి సంబంధించిన స్టైల్ అడ్జస్ట్మెంట్ అన్నీ వచ్చాయి. సో ఇది మనకి ప్లస్ అన్నమాట. ఓకే. నోట్ ప్యాడ్లో. సో ఫాంట్ ఫ్యామిలీ ఏమిద్దాం? సో ఏరియల్. రైట్. సో అట్లాగే ఈ రెండు ప్రాపర్టీస్ నేను బాడీలో ఇచ్చాను. సో అట్లాగే నాకు H1 కూడా నేను సమ్ ప్రాపర్టీస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. H1కి ఏమిద్దామంటే ఏమిద్దాం? ఫాంట్ అలైన్. ఓకే. అలైన్మెంట్ సెంటర్లో ఉందని చెప్తున్నాం. రైట్. అట్లాగే ఇంకొకటి ఫాంట్ కలర్. ఫాంట్ కలర్ అవసరం లేదు, డైరెక్ట్గా కలర్ అంటే సరిపోతుంది. కలర్ రెడ్. ఓకే. గుడ్. నెక్స్ట్ అలాగే ఇంకో పారాగ్రాఫ్ ఉంది కదా మనకి, పారాగ్రాఫ్ ఎట్లాగో. సో పారాగ్రాఫ్లో కలర్ ఏంటి? గ్రీన్. ఓకే. సో ఇట్లా నాకు ఒక స్టైల్కి రెడీ చేస్తున్నాను. ఓకే. సేవ్ చేశాను చూడండి. సో ఈ స్టైల్ అంతా మనకి ఈ హెచ్టిఎంఎల్లోకి ఎఫెక్ట్ అవ్వాలి. సో చూద్దాం. సో స్టైల్ రెడీ చేసాము. సో ఎందుకు అవ్వలేదంటే మరి విడివిడిగా చేశారు. సో ఈ ఫైల్ ఇక్కడికి రా అని ఎట్లా చెప్తాము? సో దానికోసం మీరు ఒక పని చేయాలి. సో అదేంటంటే హెడ్లో మీరు దీన్ని లింక్ చేయాలి. ఓకే. సిఎస్ఎస్ని తెచ్చి ఇక్కడ లింక్ చేయాలి. సో దానికోసం ఒక ట్యాగ్ ఉంది, ఇది ఖచ్చితంగా బైహార్ట్ చేయాలి అందరూ. ఓకే. లింక్ స్పేస్ రెల్ ఈక్వల్ టు స్టైల్ షీట్. ఓకే. డబుల్ కోట్స్ క్లోజ్ హెచ్రెఫ్. ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుంది అని దానికి చూపిస్తున్నమాట. సో ఎక్కడుంది? డబుల్ కోట్ స్టార్ట్ సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో స్టైల్ అనే పేరుతో .css అనే ఒక ఫైల్ ఉంది. సో ఆ ఫైల్ నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటికీ ఇక్కడ ఉన్న ట్యాగ్స్కి అప్లై చేయి అని చెప్తున్నమాట. ఇది ట్యాగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్యాగ్ అండి ఇది. ఓకే. ఖచ్చితంగా అందరూ కూడా నోట్ చేసుకోండి. లింక్ రెల్ ఈక్వల్ టు ఓకే స్టైల్ షీట్. ఓకే. హెచ్రఫ్ ఈక్వల్ టు ఆ స్టైల్ షీట్ ఎక్కడ ఉంది. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి పాత్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉందనుకోండి, ఈ ఫైల్ దగ్గర నుంచి పాత్ అన్నమాట. సో ఈ ఫైల్ దగ్గర సిఎస్ఎస్ అనే ఫోల్డర్ ఉంది. సిఎస్ఎస్ ఫైల్ అనే ఫోల్డర్లో సిఎస్ఎస్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ ఉంది. సో దాన్ని మనం కాల్ చేస్తున్నాం ఇక్కడికి. ఓకే. ఇప్పుడు ఇది సేవ్ చేయండి. ఓకే. సేవ్ కంట్రోల్-S షార్ట్ కట్. అట్లాగే పైన ఉంది చూడండి సింపుల్, ఇది కూడా సేవ్. ఇది థర్డ్ది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, రిఫ్రెష్ చేస్తాను. సో డెఫినెట్ చూడండి చేంజెస్ అయ్యాయా? సో అదనమాట. ఓకే. సో అట్లాగే మీరు ఏదైతే మీరు ఇంకా హెచ్టిఎంఎల్ ఓపెన్ చేయని అవసరం లేదు. స్టైల్స్ అన్నీ మీరు ఈ సిఎస్ఎస్లో చేసేసుకోవచ్చు మేడం. ఓకే. సో ఇక్కడ ఈ సెంటర్ అలైన్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ మనం కరెక్ట్గా అలైన్ చేయాల. టెక్స్ట్ అలైన్. ఓకే. సెంటర్. ఓకే.
సో అంటే అక్కడ కొన్ని డిఫైన్ వాల్యూస్ ఉంటాయి. ఆ డిఫైన్ వాల్యూస్తోనే మీకు సెట్ అవుతుంది. చూడండి వచ్చిందా? సో అట్లా అన్నమాట. సో నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ కూడా మారింది చూడండి. సో దీనికి డిఫరెంట్ బాడీలో మనం ఏరియాలు చూపించమన్నాము. ఓకే. సో అట్లా మీరు నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సింపుల్ అండి. ఇది సిఎస్ఎస్ అంటే. సో ఇట్లాగే సెంటెన్స్ సింపుల్గా ఏదైతే మీరు అక్కడ ట్యాగ్ తీసుకుంటున్నారో ఆ ట్యాగ్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు లోపల సంబంధించినవన్నీ. సో ఇంకా మీకు చాలా అలైన్ చేసుకోవచ్చు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే ఫాంట్ ఫ్యామిలీ అని ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా ఫాంట్ ఫ్యామిలీ. సో ఫాంట్ ఫ్యామిలీ ఇంకోటి ఏమైనా వేరైనా అని ఉంది. ఒక్క నిమిషం. ఓకే, సేవ్. సో చూడండి చేంజ్ అయింది. సో అట్లా అనమాట. మీకు ఈ ఫాంట్స్ ఒకవేళ మీకు బైహార్ట్ అవసరం లేదు, బైహార్ట్ చేయని అవసరం లేదు. మీకు సింపుల్గా ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకుంటే మీ విండోలో, మీ సిస్టంలో ఆ వర్డ్ ఫైల్లో మీకు ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించిన ఫాంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ అన్నమాట. సో చూడండి కాలిబ్రీ, అట్లాగే అలర్జియన్ సమ్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు అక్కడ చేసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తాను. కాపీ, పేస్ట్, సేవ్, కంట్రోల్ ఎస్. ఓకే, రీఫ్రెష్. చూడండి చేంజ్ అయింది. సో అట్లా అన్నమాట. సో అర్థమైందా? ఇది సింపుల్గా సిఎస్ఎస్ అంటే. ఓకే, ఈరోజు మీకు ఏం చెప్పాను, నోట్ ప్లస్ ప్లస్ సాఫ్ట్వేర్ అండ్ ఆ సాఫ్ట్వేర్లో మీకు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇదే ఫైల్ అంటే మీకు ఇదివరకు అయితే ఫైల్స్ అది ఇది ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్గా మీకు ఒకే ట్యాబ్లో, ఒకే సాఫ్ట్వేర్లో 2 ట్యాబ్స్ కింద హెచ్టిఎంఎల్ ఇది, సిఎస్ఎస్ ఇది. సో అట్లా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకొక థింగ్ ఏంటంటే మీకు ఇది కూడా సేమ్ సిఎస్ఎస్ కూడా మీకు W3 స్కూల్స్లో చాలా పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెప్పారు. సో అది ఒకసారి చూడండి. సో ఇక్కడ కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి ట్రై చేయండి మీరు. ఓకే, ఇంట్రడక్షన్కి వెళ్తే సో అసలు సిఎస్ఎస్ ఏంటి, సో ఆ స్టైల్ షీట్ ఎట్లా డిజైన్ చేస్తారు. సో ఇక్కడ మీకు మంచి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు చూడండి ఎట్లా చేంజ్ అవుతుందో. ఒక సిఎస్ఎస్ కనుక ఇదంతా ఒక డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సిఎస్ఎస్ అన్నమాట. సో మీరు సెకండ్ స్టైల్ షీట్ చూస్తే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది చూడండి. సేమ్ మ్యాటర్ బట్ స్టైల్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయింది. ఇప్పుడు స్టైల్ షీట్ 3. సో ఇప్పుడు చూడండి డిఫరెంట్గా చేంజ్ అయింది. స్టైల్ 4 చూడండి. సో అసలు పొంతం లేదు చూడండి ఒకదానికి ఒకటి. సో అది మాట సిఎస్ఎస్ వల్ల డిఫరెన్స్. ఓకే, స్టైల్ షీట్ 1 ఎట్లా ఉంది, 2 ఎట్లా ఉంది, 3 ఎట్లా ఉంది అంటే ఈ డిఫరెంట్ స్టైల్స్ మాట. ఇది ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తాను నేను ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. ఓకే, సెంటెక్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ఇట్లా సెంటెక్స్ ఉంటుంది. ఓకే, ప్రాపర్టీ వాల్యూ, ప్రాపర్టీ వాల్యూస్. సో అట్లా అన్నమాట. డిక్లరేషన్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. కర్లీ బ్రేస్ అంటే మీసం బ్రాకెట్ అంటాం కదా, అది మాట. ఓకే, రైట్. సో మీకు ఇంకొంచెం నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే, సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ కాల్స్ ఉంటాయి. సో అవి నేర్చుకోండి. సో అవి 1 by 1 నేర్చుకుంటే సరిపోతుంది. మీరు ఏం భయపడద్దు ఇన్ని ఉన్నాయని, సింపులే అన్నీ. సో మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైనా కంపెనీకి మీరు హైర్ అయితే ఆ కంపెనీలోనే ఒక డిఫైన్డ్ సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి. సో మీరు అవి యాక్సెస్ చేసుకుంటే చాలు. ఓకేనా? అలా కాకుండా మీకు సొంతంగా మీరు చేసుకోవడానికి ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, మొత్తం అంతా కూడా ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. సో అవి ఎట్లా యూజ్ చేయాలో తెలియాలి కాబట్టి మీకు. సో సింటాక్సెస్ అంతా కూడా మంచి ఐడియా ఉండాలి మీకు. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక మంచిగా ఒక HTML ఫైల్ క్రియేట్ చేయండి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఒక ఫైల్ క్రియేట్ చేయండి. నేను చెప్పిన ఈ లింక్ కాన్సెప్ట్ HTMLలో ఇస్తే అది కూడా మీరు చూడండి హెడ్లోనే ఇవ్వాలి. సో హెడ్ పార్ట్ ఏంటంటే అంత లాజికల్ థింకింగ్ అన్నమాట. ఇదంతా హెడ్ అంతా. సో ఇట్లాంటి హెడ్, సో మన హెడ్లో ఏముంటుంది, బ్రెయిన్. సో ఆ బ్రెయిన్లోకే కదా తెలియాలి మనకి పొద్దున్న అయింది, మధ్యాహ్నం అయింది, రాత్రి అయిందని ఎలా తెలుస్తుంది, ఆ బ్రెయిన్కి తెలుస్తుంది. సో దానికి ఆ ఫంక్షన్ మన బాడీ అంతా అప్లై అవుతుంది. సో అట్లాగే ఇక్కడ కూడా హెడ్లో మనం చెప్తున్నాం అక్కడ సిఎస్ఎస్ నుంచి తెచ్చుకున్నాము, సో ఇవన్నీ దీనికి అప్లై చేయాలి అని చెప్పి హెడ్లో అది చేస్తుంది పని. సో ఓకే, అర్థమైందిగా క్లియర్గా? ఒకసారి అర్థం కాకపోతే రివైండ్ చేసుకుని చూడండి. సింపుల్గా ఈ ఇంట్రడక్షన్ ఎవరైతే మిస్ అయ్యారో నెక్స్ట్ పార్ట్ ఏది అర్థం కాదు. సో అందరూ చూడాలి ఈ యొక్క సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను.
ఓకే, క్లియర్. సో అండ్ మీకోసం ఇంకోటి ఈ యొక్క సాఫ్ట్వేర్ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.